హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనము ఈ క్లాస్లో వచ్చేసి క్లాస్ 7 మ్యాథ్స్లో చాప్టర్ 7 డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ చాప్టర్ 7 ఏంటంటే ఈక్వేషన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. మనం ఈ చాప్టర్లో బేసిక్ కాన్సెప్ట్స్, ఈక్వేషన్స్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ చూస్తాము. నెక్స్ట్ మనకి ఈక్వేషన్ అంటే ఏంటి, ఇంకా సింపుల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, అవన్నీ చూసుకుందాం. మనము ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాము. ఫస్ట్ ఈ క్లాస్లో మనము ఇక్కడ నెంబర్స్ అండ్ సింబల్స్ అని ఉంది చూడండి. అంటే మనం ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాం, అసలు నెంబర్స్ అంటే మనము న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్, ఇంకా ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంకా మనము ఓల్డ్ నెంబర్స్, ఇవన్నీ చూసుకున్నాం కదా మనము మిగతా చాప్టర్స్లో. కానీ మనకు అంతవరకే తెలుసు నెంబర్స్లో. ఇక్కడ మనం నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేసాము అంటే ఎలా ఉంటాయి, 1 2 3 అంటే రేషనల్ నెంబర్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, డెసిమల్ ఉండొచ్చు, నెగిటివ్, పాజిటివ్, అలానే చూసాం మనం ఇప్పటివరకు. మనకి ఇంకా లెటర్స్ కూడా లైక్ ABC, XYZ అవి కూడా మనకి నెంబర్స్ ప్లేస్లో మనం యూజ్ చేసాము. దీస్ లెటర్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ సమ్ నోన్ ఆర్ అన్నోన్. మనం ఇక్కడ ఈ లెటర్స్ని నోన్ ఆర్ అన్నోన్ నెంబర్స్కి చూసాము ఇప్పటివరకు, ఆ ప్లేస్లో యూజ్ చేసాము. అకార్డింగ్లీ దే ఆర్ కాల్డ్ నోన్ ఆర్ అన్నోన్స్. వీ విల్ ఆల్సో కమ్ అక్రాస్ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ ద లెటర్ రిప్రజెంట్ సమ్ పర్టిక్యులర్ నెంబర్. సపోజ్ ఇక్కడ మనము ఇంటీజర్స్ అని తీసుకున్నాం అనుకోండి, మనం ఇంటీజర్స్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాము. మనం ఓల్డ్ నెంబర్స్ అనుకోండి డబ్ల్యూతో. అలా ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ని మనం ఒక లెటర్తో రిప్రజెంట్ చేయడం కూడా చూసాము. సో మనం ఇక్కడ ఈ చాప్టర్లో ఏంటంటే మనము కాన్స్టెంట్ ఆర్ వేరియబుల్స్ అనే టర్మ్స్ వస్తాయి మనకి మన ఈక్వేషన్స్లో, కానీ మనం ఇందులో యూజ్ చేసేటప్పుడు. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూద్దాము. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫామ్ అంటే ఇక్కడ న్యూమరికల్స్ అంటే ఏంటి, మనకి నెంబర్సే కదా. ఈ నెంబర్స్ని మనము మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేసామనుకోండి, ఆ వాటి మధ్యలో నెంబర్స్తోనే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వాటి మధ్యలో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేస్తే అలాంటి వాటిని మనం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. ఇక్కడ 3 × 5 ఇది ఒక న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. 2 + 6 దీని మధ్యలో మనకేంటి ప్లస్ అనే సింబల్, ఈ ఆపరేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తాం ఈ నెంబర్స్ మధ్యలో. సో ఇలాంటి వాటిని ఇక్కడ 3² + 4^1/2 √2 + 5/, ఇది ఒక న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. మనం ఇక్కడ నెంబర్స్ మాత్రమే ఉంటాయి వీటిలో. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ మేడప్ ఆఫ్ నెంబర్స్, బేసిక్ అర్థమెటికల్ ఆపరేషన్స్ ఇన్వాల్వింగ్ ఇన్వాల్యూషన్ అంటే రైజింగ్ టు అంటే పవర్స్ యూజ్ చేస్తే వాటి ఇక్కడ కాంబినేషన్ ఏంటనేది ఇచ్చాడు. మేడప్ ఆఫ్ నెంబర్స్, బేసిక్ అర్థమెటికల్ ఆపరేషన్స్. ఈ ఎగ్జాంపుల్లో చూడండి మనకి 3^2 అంటే 3² అని తీసుకున్నాం, అంటే రేజింగ్ టు పవర్, ఈ కాంబినేషన్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఎవాల్యూషన్ అంటే రూట్తో కూడా ఉండొచ్చు నెంబర్స్కి. ఇలాంటి అన్ని కాంబినేషన్స్ని కలిపినప్పుడు వాటిని ఏమంటామంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాము. ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, మనకి ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద ఫామ్ 2x అంటే ఇందులో మనకి లెటర్స్ వస్తాయన్నమాట. అంటే వీటిని వేరియబుల్స్ అంటాం మనం. ఇక్కడ XYZ అనేవి మనకి వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ కాంబినేషన్లో మనము ఎక్స్ప్రెషన్స్ ఉందనుకోండి, అలాంటి వాటిని మనం ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాము. ఇక్కడ 2x అనేది ఒక ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ మనకి 3x + 5 అని ఉంది, ఇది ఒక ఎక్స్ప్రెషన్. 4x - 2y, 2x² + 3 √5 ఎట్సెట్రా, ఇవన్నీ మనకి ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇక్కడ 3x అండ్ 5 ఆర్ ద టర్మ్స్. నేను ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీకు టర్మ్ అంటే ఏంటి, ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టాంట్, ఇవన్నీ కూడా మీకు లాస్ట్ చాప్టర్స్లో చెప్పాను, ఒకసారి చూడండి మీరు. 3x + 5 అనే దానికి 2 టర్మ్స్ అనమాట. నెక్స్ట్ 4x - 2yలో 4x అండ్ 2y అనేవి 2 టర్మ్స్ అవుతాయి. ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ మేడప్ ఆఫ్ నెంబర్స్, సింబల్స్ అండ్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్. నెక్స్ట్ మ్యాథమెటికల్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనము జాయిన్ బై ద ఈక్వాలిటీ సైన్తో జాయిన్ చేస్తే వాటి ఈక్వాలిటీ సైన్ ఆర్ ఇన్ఈక్వాలిటీ సైన్. అంటే ఈక్వాలిటీ సైన్ అంటే ఈక్వల్ సింబల్, లేదంటే ఇన్ఈక్వాలిటీ సైన్స్ అంటే ఏంటి, మనకి లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, వీటితో మనము జాయిన్ చేసామనుకోండి 2 ఎక్స్ప్రెషన్స్ని, అలాంటి వాటిని మనం మ్యాథమెటికల్ సెంటెన్సెస్ అని అంటాము. ఇక్కడ 2 + 3 = 4 + 1 ఇక్కడ మనకి ఈక్వల్ సింబల్తో చేసాం. నెక్స్ట్ 5 × 3 గ్రేటర్ దెన్, ఇక్కడ ఇది ఇన్ఈక్వాలిటీ సైన్ యూజ్ చేసాం, ఇక్కడ ఈక్వాలిటీ. అలా ఏదైనా యూజ్ చేసామనుకోండి, అలాంటి వాటిని మనము
మ్యాథమెటికల్ సెంటెన్సెస్ అని అంటాము. దోస్ విచ్ హ్యావ్ ఈక్వాలిటీ సైన్ ఆర్ ఈక్వేషన్స్. ఇన్ఈక్వాలిటీ సైన్ ఉంటే ఇన్ఈక్వేషన్స్. ఈక్వాలిటీ సైన్ ఉన్న వాటిని ఏమంటాం మనము? ఈక్వేషన్స్ అని చెప్తాము. ఒకవేళ ఇన్ఈక్వాలిటీ సైన్ ఉన్నట్లయితే వాటిని ఇన్ఈక్వేషన్స్ అని అంటాం అనమాట. మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ మ్యాథమెటికల్ సెంటెన్స్, మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఏ మ్యాథమెటికల్ సెంటెన్స్ దట్ కెన్ బి వెరిఫైడ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్స్, 2 ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాం అనుకోండి, అది ఏదో ట్రూ ఆర్ ఫాల్స్, ఒక స్టేట్మెంట్కి ట్రూ ఆర్ ఫాల్స్ అయ్యింది అనుకోండి ఒక మ్యాథమెటికల్ సెంటెన్స్ అనేది, అప్పుడు దాన్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అని అంటాము. ఇక్కడ చూడండి, ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఈక్వల్టీ అని ఇంటి ఈక్వాలిటీ ఉంది దీని మధ్యలో, సో ఇది ట్రూ అవుతుందన్నమాట, ట్రూ స్టేట్మెంట్. దీన్ని ట్రూ స్టేట్మెంట్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ 5 - 3 > 2 × 2. ఇదేంటి మనకి గ్రేటర్ దెన్, ఇది ఫాల్స్ కదా మనకి. 5 - 3 అంటే 2 > 4 కదా, సో ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఇలా చెప్పడాన్ని మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అని అంటాము. ఆల్ సెంటెన్సెస్ ఇన్వాల్వింగ్ ఓన్లీ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ కెన్ బి వెరిఫైడ్ యాజ్ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు, అయినా కూడా అట్లాంటి వాటిని మనం ఆ సెంటెన్సెస్ అన్నిటిని మ్యాథమెటికల్ స్టేట్మెంట్ లాగానే తీసుకుంటాము. హెన్స్ దే ఆర్ స్టేట్మెంట్స్, బట్ సెంటెన్సెస్ ఇన్వాల్వింగ్ ఏ వేరియబుల్ కెన్ బి ఆఫ్ 3 డిఫరెంట్ టైప్స్. మనము ఈ సెంటెన్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెంటెన్సెస్ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దే మే బి ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్. ఫస్ట్ వచ్చేసి ఏంటి మనకి, ఫస్ట్ది దే మే బి ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది, అంటే ఇక్కడ అన్ని వాల్యూస్కి ఆ స్టేట్మెంట్, ఆ సెంటెన్సెస్ అనేవి ట్రూ అవ్వచ్చు. సపోజ్ ఇక్కడ x+1 = 1+6. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏంటి మనకి, ఇది అన్ని వాల్యూస్కి ట్రూ అవుతుంది. అంటే సపోజ్ ఇక్కడ నేను x = 0 తీసుకున్నా సేమ్ వస్తుంది, 1 తీసుకున్నా ఇది సాటిస్ఫై అవుతుంది, అన్ని వాల్యూస్కి ఇది ట్రూ అవుతుంది. సో ఇదొక స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, ఆర్ ఓన్లీ ఫర్ సమ్ వాల్యూస్. సమ్ వాల్యూస్కి కూడా ట్రూ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ x+1 = 4. ఇక్కడ x+1 = 4 అనేది ఒక మనకి ఈ సెంటెన్స్లో ఇప్పుడు నేను x = 3 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది 4 అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ 2 తీసుకుంటే అవుతుందా, అవ్వదు. x <4 అంటే కొన్ని వాల్యూస్కి మాత్రమే ఇక్కడ మనకి సాటిస్ఫై అవుతుందన్నమాట ఇది ఈ సెంటెన్స్. సో ఇలా కూడా ఉండొచ్చు. ఇంకొక టైప్ ఏంటి, ఫర్ నో వాల్యూస్, అంటే అసలు దేనికి సాటిస్ఫై అవ్వదు అన్నమాట. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ అనేది దేనికి రాదు, అలాంటి వాటి. ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్, ఓన్లీ ఫర్ సమ్ వాల్యూస్, ఫర్ నో వాల్యూస్. ఇక్కడ x = x+1 అవుతుందా అసలు మనకి అవ్వదు. ఎందుకంటే మనం సపోజ్ x = 5 తీసుకున్నాను, x+1 అన్నాడు, 5+1 అంటే 5 = 6 అవుతుందా మనకి, అవ్వదు కదా. సో నో వాల్యూ, ఏ వాల్యూకి మనకు ఇది ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో ఇలా ఉంటుందన్నమాట ఇందులో. ఏందో చూద్దాము. ఓపెన్ సెంటెన్సెస్ అంటే సెంటెన్సెస్ దట్ ఆర్ ట్రూ ఫర్ సమ్ వాల్యూస్ అండ్ ఫాల్స్ ఫర్ అదర్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్ ఆర్ కాల్డ్ ఓపెన్ సెంటెన్స్. అంటే ఏదైనా సెంటెన్స్ కొన్ని వాల్యూస్కి ట్రూ అవుతుంది, కొన్ని వాల్యూస్కి ఫాల్స్ అవుతుంది అనుకోండి, అలాంటి సెంటెన్సెస్ని మనం ఓపెన్ సెంటెన్సెస్ అని అంటాము. వెన్ ఏ సర్టెన్ వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద వేరియబుల్, ద సెంటెన్స్ బికమ్స్ ఏ స్టేట్మెంట్. ఇట్ మే బి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఏదైనా ఒక సర్టెన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఆ వేరియబుల్లో, అప్పుడు అది ఒక స్టేట్మెంట్ అవుతుంది. అంటే ట్రూ స్టేట్మెంట్ అవ్వచ్చు, లేదంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, x+1 = 4. దిస్ ఈజ్ అన్ ఓపెన్ సెంటెన్స్. వెన్ వి సబ్స్టిట్యూట్ 3 ఫర్ x, ఇక్కడ మనము x = 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుంది, ట్రూ స్టేట్మెంట్. వెన్ వి సబ్స్టిట్యూట్ ఎనీ అదర్ వాల్యూ, ఇంకేదైనా వాల్యూ చేసామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ x+1 < 3 అన్నాడు, ఇది కూడా ఒక అనదర్ ఓపెన్ సెంటెన్స్ అన్నమాట. ఇక్కడ నేను ఒకవేళ <2 కంటే తక్కువ ఉన్న సబ్స్టిట్యూట్ చేశాను, సపోజ్ ఇక్కడ 1 చేశాను అనుకోండి x = అప్పుడు ఏమవుతుంది, ట్రూ అవుతుంది కదా. ఒకవేళ 0 పెట్టాను అనుకోండి, అప్పుడు కూడా ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అంటే కొన్ని వాల్యూస్కి ట్రూ అవుతుంది, ఒకవేళ కొన్ని వాల్యూస్కి ఫాల్స్ అవుతుంది. <2 పెట్టాను అనుకోండి, ఇక్కడ 3 పెడితే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు మనకి, 4 < 3 అవుతుంది కాబట్టి. సో కొన్ని వాల్యూస్కి ఫాల్స్ అవుతుంది. సో వీటిని మనం ఓపెన్ సెంటెన్సెస్ అని అంటామన్నమాట. అంటే ఏంటో చూద్దాము. అండ్ ఓపెన్ సెంటెన్స్ కంటైనింగ్ ద ఈక్వాలిటీ సైన్. ఏదైనా ఒక ఓపెన్ సెంటెన్స్కి మధ్యలో ఈక్వాలిటీ సైన్ ఉందనుకోండి, అలాంటి వాటిని మనం ఈక్వేషన్స్ అని అంటాము. ఇన్ అదర్ వర్డ్స్, అన్ ఈక్వేషన్ ఈజ్ ఏ సెంటెన్స్ ఇన్ విచ్ దెమ్ ఈజ్ అన్ ఈక్వాలిటీ సైన్ బిట్వీన్ 2 ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఇంకొకలాగా చెప్పాలంటే ఎలా చెప్తామంటే, 2 ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ మధ్యలో మనకి ఈక్వాలిటీ సైన్ ఉన్నట్లయితే ఆ ఈక్వేషన్, దానిని మనం ఈక్వేషన్ అని చెప్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2x + 5 = x + 3.
మనం ఇక్కడ ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ 2x+5 అనేది ఒక ఆల్జిబ్రైక్, x+3 అనేది ఒక ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్. ఈ రెండింటి మధ్యలో ఈక్వాలిటీ సైన్ ఉంది. అప్పుడు దీన్ని మనం ఒక ఈక్వేషన్లా చెప్పొచ్చు అనమాట. 3y-4 = 20, 5x + x+1 ఇవన్నీ మనకి ఈక్వేషన్స్. హియర్ x అండ్ y ఆర్ ద అన్నోన్ క్వాంటిటీస్ అండ్ 5, 3, 20 అనేవి మనకి నోన్ క్వాంటిటీస్. నెక్స్ట్ ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాము. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? అండ్ ఈక్వేషన్ ఇన్ విచ్ ద హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అన్నోన్స్ ప్రజెంట్ ఈజ్ 1. అంటే మనకి ఏదైనా ఈక్వేషన్లో అన్నోన్ ఇండెక్స్ ఉంటుంది కదా, మనకి అన్నోన్ వాల్యూ ఉంటుంది కదా. సపోజ్ x+y = 10. ఇక్కడ x అనేది అన్నోన్, దీని ఇండెక్స్ వచ్చేసి 1, అంటే దీని పవర్ మనకి 1 ఉండాలి ఖచ్చితంగా. సో అలాంటి వాటిని మనం లీనియర్ ఈక్వేషన్స్ అంటాము. ఇక్కడ 2x - 3 = 23, అంటే ఇక్కడ x పవర్ ఎంత ఉంది మనకు 1, దీని ఇండెక్స్ 1 ఉండాలి. ఇక్కడ x⁴1 ఇక్కడ మనం ఏ అన్నోన్స్ తీసుకున్నా కూడా వాటి పవర్ వచ్చేసి మనకు 1 ఉండాలి. అలాంటి వాటిని మనము లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్తాము. ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాము. ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ఓన్లీ 1 అన్నోన్, ఒకటే అన్నోన్ ఉందనుకోండి ఒక లీనియర్ ఈక్వేషన్లో, అలాంటి వాటిని మనం సింపుల్ ఈక్వేషన్ అని అంటాము. 3x + 4 = 16 ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. 2x - y = x+3 అంటే మనకి ఇందులో ఓన్లీ x అనే వేరియబుల్లే ఉంది. సపోజ్ వైలలో తీసుకున్నప్పుడు ఓన్లీ వైస్ మాత్రమే ఉండాలి ఆ ఎక్స్ప్రెషన్లో. అలాంటి వాటిని మనము సింపుల్ ఈక్వేషన్ అని చెప్తామన్నమాట. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఉన్నది కదా ఈ ఎక్స్ప్రెషన్లో ఈ టర్మ్స్, వీటిని ఏమంటామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్ అని అంటాము. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ అన్నోన్ ఇన్ అన్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ సాల్వింగ్ ద ఈక్వేషన్. మనము ఈ సింపుల్ ఈక్వేషన్లో మనం అన్నోన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటామంటే సాల్వింగ్ ద ఈక్వేషన్ అని అంటాము. ద వాల్యూ ఆర్ వాల్యూస్ ఆఫ్ ద అన్నోన్ ఫౌండ్ ఆఫ్టర్ సాల్వింగ్ అన్ ఈక్వేషన్ ఈజ్ ఆర్ కాల్డ్ సొల్యూషన్. మనం ఫైండ్ చేసిన తర్వాత వచ్చేదాన్ని ఏమంటామంటే సొల్యూషన్ ఆర్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ అని అంటాము. ప్రాపర్టీస్ ఉంటాయి మనకు ఈక్వాలిటీకి, అవేంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ, అంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్, ఏ నెంబర్ అయినా ఆ నెంబర్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సెకండ్ వచ్చేసి సిమెట్రిక్ ప్రాపర్టీ. సిమెట్రిక్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఫర్ ఎనీ 2 నెంబర్స్ ఈ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్. ఒకవేళ ఒక ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్కి ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా సెకండ్ అనేది ఫస్ట్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. రెండు ఈక్వల్గా ఉంటాయి. x = y అయితే y = x అవుతుంది. నెక్స్ట్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ, అంటే ఇప్పుడు సపోజ్ 3 నెంబర్స్ ఉన్నాయి x, y, z సచ్ దట్ x = y అనుకోండి, అప్పుడు y = z, ఈ రెండు కండిషన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది దెన్ x = z అంటే 1, 2, 3 అని. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమంటున్నాడంటే x, y, z ఈ 3 ఉన్నాయి. సో x = z అంటున్నాడు, y = z అంటున్నాడు. అంటే ఏంటి మనకి, అంటే ఆటోమేటిక్గా x = y = z కదా, అంటే దెన్ x = z, x = y, y = z, దెన్ x = z. ఇక్కడ మనకు రెండు రిలేషన్స్ ఇచ్చాడు, x = y అంటున్నాడు, y = z అంటున్నాడు. సో ఆటోమేటిక్గా x = z అయిపోతుంది అనమాట. ఇక్కడ 9 + 3 = 12 అని ఇచ్చాడు, 12 = 3 × 4 ఇచ్చాడు. ఇక్కడ చూడండి 12 అనేది కామన్గా ఉంది, ఇక్కడ ఈ 12. సో ఆటోమేటిక్గా మనం ఏమని రాయొచ్చు, 9 + 3 = 3 × 4 అని రాయొచ్చు కదా. సో ఇలా తీసుకోవాలన్నమాట. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవచ్చు డైరెక్ట్ మనం. ఏంటంటే ఇఫ్ x, y అండ్ z ఆర్ 3 నెంబర్స్ సచ్ దట్ x = y, x = z, దెన్ y అంటే మనకి ఇందులో ఏదైనా కామన్గా ఇచ్చాడు అనుకోండి, ఒక మనకి త్రీ నెంబర్స్లో, అప్పుడు మనము వేరే వాటిని ఈక్వల్ చేయొచ్చు. ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉంది. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా, అప్పుడు అలా. అడిటివ్ ప్రాపర్టీ, ఇఫ్ ఈక్వల్ నెంబర్స్ యాడెడ్ టు బోత్ సైడ్స్ ఆఫ్ అన్ ఈక్వాలిటీ ద ఈక్వాలిటీ రిమైన్స్ సేమ్. సపోజ్ ఒక మనకి ఈక్వాలిటీ ఇప్పుడు x = y ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దీనికి మనము నేను సపోజ్ ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నానో ఒక నెంబర్ని, ఇక్కడ సేమ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ నెంబర్ని యాడ్ చేశాను అనుకోండి, x + z = y + z అంటే సేమ్ అవుతుంది దాని వాల్యూ అనేది. సబ్ట్రాక్షన్ ప్రాపర్టీ సేమ్ ఇది కూడా, ఇఫ్ ఈక్వల్ నెంబర్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఇప్పుడు 2 సైడ్స్లో నేను ఒకటే నెంబర్తో సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు దాని ఆన్సర్ అనేది సేమ్ అవుతుంది. x, y ఉంది, x - z = y - z ఇలా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ, సేమ్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ కూడా ఇదే. మనం ఇక్కడ ఏ నెంబర్తో అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ రెండు సైడ్స్ మనం మల్టిప్లై చేసినా కూడా దాని వాల్యూ అనేది మారదు. అడిషన్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా. నెక్స్ట్ డివిజన్ ప్రాపర్టీ చూడండి, దీనికి కూడా బోత్ సైడ్స్ ఆఫ్ అన్ ఈక్వాలిటీ ఆర్ డివైడెడ్ బై ఏ నాన్ జీరో నెంబర్. నాన్ జీరో నెంబర్ అనేది గుర్తుంచుకోండి, జీరోతో మనం డివైడ్ చేయొద్దు, నాన్ జీరో నెంబర్స్కి మాత్రమే అన్నమాట ఈ ప్రాపర్టీ. దెన్ ద ఈక్వాలిటీ రిమైన్స్ సేమ్. ఇప్పుడు x = y ఉంది, సపోజ్ నేను x/2 అని తీసుకున్నాను అనుకోండి,
ఈక్వల్ టు y/2. సో సేమ్ నెంబర్తో నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నాను అన్నప్పుడు దాని ఆన్సర్ వచ్చేసి సేమ్ అవుతుంది. సో x/z ఈక్వల్ టు y/z, వేర్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది గుర్తుంచుకోండి. మనకి దీంతో ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి. ఈక్వేషన్ అంటే ఏంటో కూడా చూసాము. మనం నెక్స్ట్ క్లాస్లో ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.